తాను గంభీరంగా మౌనంగా అన్నీ చూస్తున్నానని, తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ కు విపాద్ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. 13 నెలల కిందట కాంగ్రెస్ కొట్టిన దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందని, పంచాయతీ ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన ప్రజల తీర్పు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఉంటుందన్నారు ఆది శ్రీనివాస్. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, నేను కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. 13 మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ, మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది ఈరోజు అని అడుగుతున్నా. ఆల్రెడీ మీరు కొట్టడానికి ఏముంది అంటున్నా. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి బహిరంగ సభల పేరిట ముందుకు రావాలని సందర్భంగా ఏదైతే ఆయన అనునాయులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని చూస్తే జాలేస్తుందన్నమాట. పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా ఇస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట.